చిన్న ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. పని కూడా లేదు. అతనికి జీవితం చాలా కష్టంగా మారింది. ఇంట్లో బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి. ఒకరోజు చాలా నిరాశతో, దేవుడా, నేను ఏం తప్పు చేశాను అని దేవాలయానికి వెళ్లి కూర్చున్నాడు. రాత్రిపూట అక్కడ ఒక వృద్ధ పూజారి ఒక మాట అన్నాడు. ఆ దీపం చిన్నదైనా చీకటిని చూసి భయపడదు, చీకటిని నిందించదు. ఎందుకంటే తను బ్రతకడానికి ఆ వెలుగు సరిపోతుందని మనం కూడా అలాగే బ్రతకాలి అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాట రామయ్య మనసులో పడిపోయింది. అప్పటినుంచి రామయ్య రోజూ ఉదయం లేచి ఒక చిన్న దీపం వెలిగించి దేవుడిని నమ్ముకుని తన పని తాను చేస్తూ ముందుకు సాగాడు. చిన్న పని దొరికింది. ఆ పని నిజాయితీగా చేశాడు. చిన్న సంపాదనొచ్చింది. దాన్ని జాగ్రత్తగా వాడాడు. కాలం గడిచింది. కష్టాలు తగ్గాయి. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకరోజు రామయ్య అదే దేవాలయానికి వచ్చి నవ్వుతూ చెప్పాడు, దేవుడా, నువ్వు నా సమస్యలు తొలగించలేదు, నా సమస్యలను ఎదుర్కొనే శక్తినిచ్చావు. దేవుడు మన జీవితాన్ని మార్చడు, మన మనసును మార్చుతాడు. దేవుడిని నమ్ము, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, కష్టాలవే తొలగిపోతావి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.